ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరొక నూతన దినము దేవుడు మనందరికీ దయచేశాడు. ఈ దినము ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మనం ఎలా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క మహాకృప. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు వినడానికి మనకు హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనకి హృదయములు తెరచి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రములు. దేవా యొక్క దినము నీకు కృపతో, నీకు బలముతో మమ్మల్ని నింపుకోండి, మమ్మల్ని బలపరచండి. సమస్తానందముతో, సమాధానంతో నీ ప్రజలు మీరు నింపుకోండి. ఈ వాక్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారు అగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. మన దేవుడు నిరీక్షణకు కర్తయగు దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ హోప్. ఆయన నిరీక్షణకు కర్త. ఆయన కేవలము మనకు నిరీక్షణ ఇచ్చేవాడు మాత్రమే కాదు, ఆ నిరీక్షణకు కర్త ఆయన. సో అవర్ గాడ్ ఈజ్ హోప్. ఆయనే నిరీక్షణ అయి ఉన్నాడు. ఎలాగైతే దేవుడు ప్రేమ అయి ఉన్నాడనే సంగతి మనం యోహాను పత్రికల్లో మనం చూస్తాం కదా, అలాగే దేవుడు కూడా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన నిరీక్షణ ఇచ్చేవాడు మాత్రమే కాదు, నిజానికి ఆయనే నిరీక్షణ అయి ఉన్నాడు, నిరీక్షణ కర్త అయి ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో నిరీక్షణ క్షీణించిపోయిందా? ఆశలు అడియాశలు అయిపోయాయా? నిరాశతో కుమిలిపోతూ ఉన్నారా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు నిరీక్షణ కర్తయగు దేవుడు. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ హోప్. హీ ఆరిజినేట్స్ హోప్. ఆయన నిరీక్షణను పుట్టించేవాడు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలిగించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో. మన నిరీక్షణకు నిజానికి హీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ హోప్. ఆయనే పునాది అయి ఉన్నాడు. నిరీక్షణ అంటే జరుగుతాదేమోలే అని చెప్పి ఎదురు చూడటం కాదు. హోప్ ఈజ్ నాట్ విష్ఫుల్ థింకింగ్, బట్ ఇట్ ఈస్ కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్. హోప్ సో అనేది హోప్ కాదు. హోప్ ష్యూర్, ఖచ్చితంగా దేవుడు చేయగలడు అనేది ఆ యొక్క ఖచ్చితమైన నిరీక్షణ. అది దేవుని యొక్క, ఆయన యొక్క గుణం మీద, ఆయన క్యారెక్టర్ మీద, ఆయన ఇచ్చే వాగ్దానాల మీద ఆ నిరీక్షణ అనేది ఆధారపడి ఉంది. ఈ నిరీక్షణ మనుషుల మీద, లోకం మీద, మన సొంత శక్తి ద్వారా, మన సొంత బలం ద్వారా, బంధువుల ద్వారా ఈ నిరీక్షణ ఆధారపడి లేదు, కానీ దేవుని మీద ఆధారపడి ఉంది. ఈరోజు నీ పరిస్థితుల్లో ఏ విషయంలో నిరీక్షణ కోల్పోయావు, ఆశ కోల్పోయావు, ఏ విషయంలో నిరాశ నిన్ను వెంటాడుతూ ఉంది నాకు తెలియదు, కానీ అబ్రహాము బైబిల్ గ్రంథంలో నిరీక్షణ లేనప్పుడు, ఏ ఆశ లేనప్పుడు నిరీక్షించాడు, దేవుణ్ణి నమ్మాడు. సో ఎప్పుడైతే వెన్ అబ్రహాం హోప్డ్ అగైన్స్ట్ హోప్, నిరీక్షణ లేనప్పుడు, ఆ వ్యతిరేకమైన పరిస్థితుల్లో సైతము ఎప్పుడైతే నిరీక్షించాడో, దేవుణ్ణి నమ్మాడో, తన జీవితంలో అద్భుతమైన కార్యము జరగడం మనం చూస్తాం. కాబట్టి దేవుడు, మన దేవుడు నిరీక్షణకర్త అనే విషయాన్ని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణకర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్లో మే ద గాడ్ ఆఫ్ హోప్, నిరీక్షణకర్త యొక్క దేవుడు మిమ్మల్ని సమస్తానందముతోనూ విశ్వాసము ద్వారా సమాధానముతోనూ మిమ్మల్ని నింపును అని అలా స్టార్ట్ అయింది ఇంగ్లీష్ బైబిల్లో. సో యాజ్ పర్ ఇంగ్లీష్ నేను మీకు తెలియపరుస్తున్నాను. సో ఈ యొక్క నిరీక్షణకర్త యొక్క దేవుడు మనల్ని సమస్త ఆనందంతో, విత్ ఆల్ జాయ్ అండ్ పీస్, పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న, బయట పరిస్థితులు ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ఈ లోపల గొప్ప సమస్త ఆనందమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సమాధానము, ఆందోళన, అదేవిధంగా భయము, వర్రీ, కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియని పరిస్థితులు మన జీవితంలో వస్తున్నప్పుడు సమాధానం, ఏ కామ్ రెస్ట్ అండ్ ఎస్యూరెన్స్ ఇన్ అవర్ హార్ట్స్, అంటే మనకి హృదయంలో ఆ సమాధానం, ఆ విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
అయితే ఈ నిరీక్షణకర్త యొక్క దేవుడు సమస్తానందముతో సమాధానముతో నిన్ను నన్ను మనల్ని నింపాలి అంటే మనము అక్కడ అంటున్నాడు విశ్వాసము ద్వారా, త్రూ ఫెయిత్. విశ్వాసం అనేది చాలా బలమైనది. నీవు విశ్వాసం ఉంచాలి. నీవు విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు. సో ఇన్ బిలీవింగ్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. అటువంటి సమయంలో ఎప్పుడైతే మనం నమ్ముతామో సమస్తానందముతో సమాధానంతో దేవుడు మనల్ని నింపువాడుగా ఉంటాడు. ఎలా జరుగుతుంది ఇది అంటే అక్కడ అంటున్నాడు ఇంగ్లీష్లో బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. మన సొంత శక్తి కాదు, మన సొంత బలము, సొంత జ్ఞానము, నైపుణ్యత, ఈ లోకపు జ్ఞానము, తెలివితేటలు, వివేకము వీటి ద్వారా కాదు, కానీ బై గాడ్స్ పవర్, దేవుని యొక్క శక్తి ద్వారా, బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యము ద్వారా జరుగుతుంది అన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయే ఎముకలు ఆ లోయలో ఉన్నాయి. అప్పుడు తిరిగి అవి బ్రతకముని ప్రకటించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు జీవాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మృతతుల్యమైన శారా గర్భమును, మృతతుల్యమైన అబ్రాహాము శరీరమును ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంది. మరియా పురుష ప్రమేయం లేకుండా ఏ విధంగా గర్భము ధరించిందంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా. ఆదిలో సృష్టి ఏ విధంగా సృష్టించబడిందంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ కార్యాలు జరుగుతాయి. మనం ఏదో మన సొంత ప్రయత్నాల ద్వారా కాదు, లేకపోతే ఏదో ఆశాజనకంగా మరింతగా ఎక్కువగా కనిపెట్టడం ద్వారా, లేకపోతే మరింతగా ఏవో కొత్త ప్రయత్నాలు చేయటం ద్వారా మన యొక్క జీవితంలో కార్యాలు జరగవు. కానీ ఆ కార్యమును జరిగించేవాడు దేవుడే. ఆ దేవుని యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. రోమపత్రిక 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాయబడింది, హోప్ డస్ నాట్ పుట్ us టు షేమ్. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదట. నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకంటే మనం నిరీక్షణ ఎవరి యందు ఉంచుతున్నామంటే దేవుని యందు ఉంచుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యం మన జీవితంలో మొదలవుతుందో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో కార్యం జరిగిస్తాడో, విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు, విస్తారముగా యు మే అబౌండ్ ఇన్ హోప్, విస్తారముగా మనము నిరీక్షణ గలవారుగా మనం ఏం చేయబడతామంటే మార్చబడతాం. సో మీరు నిరాశలో ఉన్నారా? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు నిరీక్షణకర్త. మీరు తొందరపడుతూ ఉన్నారా? యాంగ్షియస్గా ఉన్నారా? మన దేవుడు సమస్త ఆనందంతో సమాధానంతో మనల్ని నింపువాడు. మీరు అలసిపోయి ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని మరలా పునర్జీవముతో, పునరుద్ధాన బలముతో మనల్ని నింపుతాడు. కాబట్టి ఇక వచనము, ఈ మాటలు మీ యొక్క జీవితంలో మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఇతరుల జీవితాల కోసం కూడా మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఎక్కువ వచనాన్ని మీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో రక్తస్రావం రోగముతో ఒక స్త్రీ బాధపడుతుంది. నిరీక్షణకి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఆమె జీవితంలో సమస్త ఆనందం లేదు, సమాధానం అంతకన్నా లేదు. అటువంటి పరిస్థితుల్లో నిరీక్షణకర్తయ్య దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చింది. 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. ఎంతో ఖర్చు పెట్టింది, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అది ఇది ఎన్నో చేస్తూ వచ్చింది. కానీ ఎన్ని చేస్తూ వచ్చినా ఇంకా తన యొక్క స్థితిగతి మారుతూనే ఇంకా అధ్వానంగా అండ్ గాట్ వర్స్, ఇంకా దిగజారిపోయిన పరిస్థితులకు తను వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో తను ఒకటి అనుకుంది, నమ్మకం ఉంచింది, విశ్వాసం ఉంచింది. నేను సమస్తానందంతో సమాధానంతో నేను నింపబడతాను. ఎలా అంటే పరిశుద్ధాత్మ కార్యము ద్వారా. ఆ దేవుడు, ఆ నిరీక్షణకర్త దేవుడే నాకు నిరీక్షణ ఇస్తాడు, ఆయనే నాకు ఆధారం అని చెప్పి ఆయన వస్త్రపు చెంగుని నేను పట్టుకుంటాను. ఐ విల్ టచ్ హిస్ గార్మెంట్ అని చెప్పి అనుకుంది. వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతుంటే ఆ జన సమూహం మధ్యలో వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. అంతే, ఆమె రక్తధార ఆగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. తన విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో ఆమె నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో సమస్తానందము సమాధానం కావాలా? ఆమె విశ్వాసం ఎలాగైతే స్వస్థతలోకి నడిపించింది, నీ యొక్క జీవితంలో నీ విశ్వాసం విడుదలలోనికి, ఉద్యోగంలోనికి, బలంలోనికి, సమృద్ధిలోనికి, ఆధ్యాత్మిక పురోగతిలోనికి, నీ యొక్క జీవితంలో నిరాశ నుంచి ఆశలోనికి, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మధురమైన అనుభవాల్లోనికి, చేదు నుంచి మాధుర్యంలోనికి నీకు జీవితంలో మార్చబడతాయి. ఆ యొక్క పరిస్థితులు మార్చబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, విశ్వాసం ఉంచు అన్నాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న యొక్క సహోదరి బైబిల్ గ్రంథంలో
యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా నీవు కూడా విశ్వాసం ఉంచు. ఈరోజు మన వాగ్దానము అదే. రోమా 15:13 ఈ దినము దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటకు. నిరీక్షణకు కర్తయ్య దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చి మనల్ని విశ్వాసంలో బలపరిచి సమస్తానందము సమాధానం మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ కార్యం దేవుడు జరిగించి మన యొక్క జీవితంలో దేవుడు అత్యధికమైన మేలు జరిగించునుగాక. అటు విధంగా మనం ప్రభు సమర్పించుకుందాం, ప్రార్థిద్దాం. నేను కూడా మీకోసం ప్రార్థిస్తాను, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అవునయ్యా, మాకు నిరీక్షణ కర్తయ్య దేవుడు మీరే. నీవు తప్ప మరొక దిక్కు లేదు, నీవు తప్ప మరొక ఆధారం లేదు, నీవు తప్ప మరొక ఆశ్రయ దుర్గం మాకు ఏమాత్రం ఎవ్వరూ లేరు ప్రభా. కొండల తట్టు కనుగెత్తి చూస్తే మాకు సహాయం రాదు. ఆకాశం నుండి భూమి ఆకాశమును కలుగు చేసిన సర్వోన్నతులను దేవుడివైన నీ నుంచే మాకు సహాయం వస్తుంది. దేవుని నామలో మొర్రపెడుతున్నాం, కృప చూపండి, సహాయపడండి. సమస్తానందము లేక, సమాధానం లేక, సంతోషము లేక ప్రభు ఎవరైతే జీవితంలో విశ్వాసంలో కూడా ప్రభా జారిపోయి అవిశ్వాసులుగా మారి నిరీక్షణ కర్తగా దేవుడు ఉన్నాడు అన్న సంగతి మరిచిపోయి ఎవరైతే ప్రభు దుఃఖంలో మునిగిపోతున్నారో, ఎవరైతే ప్రభు నిరాశ్రయులుగా ప్రభు నిరాశతో గుండె పగిలిన పరిస్థితుల్లో వారు ఎవరైతే జీవిస్తున్నారో వారిని మీరు దర్శించండి. నిరీక్షణ కర్తగా దేవుడి పైన నీవు ఉన్నావని, సమస్తానందంతో సమాధానంతో వారి జీవితాలు నింపుతావని వారికి విశ్వాసాన్ని పుట్టించండి. వారు నీ అందులో విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప కార్యములు వారి యొక్క జీవితంలో మీరు జరిగించవలసిందిగా మొరపెట్టుకుంటూ ఈ యొక్క దినమంతా నీ ప్రజలకు తోడుగా ఉండి మేలు చేయండి. ప్రభుని రక్షకుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరలా రేపు దినం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు తోడేను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.